మీరు అంత చేతకాని వాళ్ళని శాసనసభ్యులుగా ఎన్నుకున్నారా, లేదంటే తప్పులు చేసే అధికారులను ఇంకా కొనసాగిస్తున్నారా? సమాధానం మీరే చెప్పండి. మీ దగ్గరే ఉంది సమాధానం, పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంది. వేరే వాళ్ళ మీదకి ఈ నెపం అనేది మీరు తీసుకొని వెళ్ళొద్దు. రైట్. ఎందుకంటున్నాం అంటే ఇంత బాధ. వేరే వాళ్ళైతే మనం పట్టించుకోం, వేరే వాళ్ళ గురించి అసలు మనం పట్టించుకోం. 20 సంవత్సరాల తర్వాత నా ప్రజలకు ఏం కావాలని చెప్పి ముందు చూపుతూ ఆలోచించి అమలు చేసే ఏకైక నాయకుడు భారతదేశంలో ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ దిస్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఈ బాధ. సమర్థుడు కూడా సరైన విధంగా నడవట్లేదనే బాధతోటి మాట్లాడుతున్నాను నేను. వేరే వాళ్ళైతే అసలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పందాన అంతే. దోచుకోవాలా దాచుకోవాలనుకున్న నాయకుల గురించి చూసుకున్నాం మనం. కానీ నా ప్రజల కోసం ఏం చేయాలని చెప్పి నిరంతరం 75 సంవత్సరాల వయసులో ప్రజల కోసం పరితపిస్తూ ఇంకా కూడా మదన పడుతున్నటువంటి రాజకీయ నాయకుడు, ఒక దార్శనికుడు, ఒక మార్గదర్శి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి గారి కంటే కూడా, ఆ మిగిలిన చాలా కోపం రావచ్చు, ప్రధానమంత్రి గారి కంటే కూడా ఈరోజు భారతదేశంలో రాజకీయాల గురించి అవగాహన ఉన్న ప్రతి వాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కావాలనుకునే వ్యక్తి ఈరోజు ఆయన నోటేమంట ఈ బేరతకరమైనటువంటి మాటలు రావటం అంటే నాకు ఒక అభిమానిగా చాలా బాధగా ఉంది. ఆయన నోటేమంట అసలు ఈ మాటలు రాకూడదు, చేసి చూయించాలా. ఎన్నిసార్లు చెబుతారు మీరు? శాసనసభ్యుల గురించి పొరపాట్లు జరుగుతున్నాయి అన్నారు. ఒక శాసనసభ్యుడి మీద చర్యలు తీసుకున్నారా? ఎందుకని మరి? వాళ్ళకి నా భయం ఏముంటుంది? భయం ఏముంటుంది చెప్పండి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.